హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు యాక్షన్ తర్వాత రివ్యూలో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎవరెవరిని కొన్నారు, అలాగే ఏ స్లాట్లో ఎవరు ఆడొచ్చో చూద్దాం. ముందుగా పృథ్వీ షాని కొన్నందుకు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు నాకు చాలా సంతోషం అనిపించింది, హ్యాపీ అనిపించింది. మరి మీకు పృథ్వీ షాని ఢిల్లీ వాళ్ళు కొన్నందుకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూద్దాం. బ్యాట్స్మెన్ ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, పతుమ్ నిశంక, డేవిడ్ మిల్లర్, నితీష్ రాణా, సాయిల్ పరాక్, పృథ్వీ షా. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ మరియు బెన్ డకెట్. ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, అజయ్ మండల్, ఆకిబ్ నబీ. బౌలర్స్ మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా, కైల్ జెమిసన్, లుంగి ఎంగిడి. స్పిన్ బౌలర్స్ కుల్దీప్ యాదవ్, మన తెలుగు అబ్బాయి త్రిపురాణ విజయ్. వీళ్ళు చాలామంది ప్లేయర్స్ని బేస్ ప్రైజెస్లోనే కొన్నారు. లైక్ బెన్ డకెట్, అలాగే లుంగి ఎంగిడి, డేవిడ్ మిల్లర్, అలాగే కైల్ జెమిసన్ లాంటి ప్లేయర్స్ని బేస్ ప్రైజ్ను కొనేసాడు. అలాగే నాట్ టు ఫర్గెట్ పృథ్వీ షా. అలాగే ఆకిబ్ నబీని 8.4 crores కొన్నారు. అతను ఎక్కడ ఆడొచ్చో ఒకసారి ప్లేయింగ్ 11 చూసి ఎవరెవరు ఎక్కడ ఆడతారో చూద్దాం. ఓపెనర్స్గా నా టీంలో ఎవరు ఉంటారంటే పృథ్వీ షా మరియు పాతుమ్ నిశంక. ఎందుకంటే పృథ్వీ షా ఎందుకు, పాతుమ్ నిశంక ఎందుకంటే పృథ్వీ షా ఐపీఎల్ ఆడినాడు ఇంతకుముందు. అతని స్ట్రైక్ రేట్ 145+ ఉంది. అతను కన్సిస్టెంట్ కాదు, కానీ ఆడిన రోజు మ్యాచ్ని గెలిపించగలడు. అలాగే పాతుమ్ నిశంక ఎందుకంటే సెకండ్ ఓపెనర్. అతను సబ్ కాంటినెంట్ ప్లేయర్ కాబట్టి అతను ఇండియాలో ఎలా ఆడాలో తెలిసి ఉంటే ఇండియా శ్రీలంక పిచ్చెస్ ఒకలేగానే ఉంటాయి కాబట్టి అతను ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే అతను కన్సిస్టెంట్ ప్లేయర్ కాబట్టి. పాతుమ్ నిశంక అండ్ పృథ్వీ షా విల్ ఓపెన్ ద బ్యాటింగ్. నెంబర్ 3లో లెఫ్ట్ హ్యాండర్ నితీష్ రాణా ఎందుకంటే అతను రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్నారు కాబట్టి అతనే ఆడే అవకాశం ఉంది. నెంబర్ 4లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్. నెంబర్ 4 ఆడతాడు. అతను పవర్ ప్లేలో వికెట్ పడితే స్లోగా ఆడి ఇన్నింగ్స్ని యాంకర్ చేయగలడు. అలాగే లాస్ట్లో వచ్చి ఫినిష్ కూడా చేయగలడు ఓపెనర్సే మంచిగా ఆడితే. నెంబర్ 5లో అక్షర్ పటేల్. నెంబర్ 6లో ట్రిస్టన్ స్టబ్స్ ఫినిషర్. నెంబర్ 7లో అశుతోష్ శర్మ. నెంబర్ 8లో విప్రజ్ నిగమ్ లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. నెంబర్ 9లో వాళ్ళు 8 crores పెట్టి కొనుక్కున్న ఆకిబ్ నబీ. నెంబర్ 10లో మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నెంబర్ 11లో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్ ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే ఒకవేళ పృథ్వీ షా పర్ఫామ్ చేయకపోతే కరుణ్ నాయర్ వస్తాడు ఓపెనర్గా. లేదంటే పాతుమ్ నిశంక మంచిగా ఆడకపోతే బెన్ డకెట్ ఉన్నాడు బ్యాకప్గా. నితీష్ రాణాకి అభిషేక్ పోరెల్, అలాగే కేఎల్ రాహుల్ కూడా అభిషేక్ పోరెల్ ఉండే అవకాశం ఉంది బ్యాకప్గా. అక్షర్ పటేల్కి అజయ్ మండల్ ఉన్నాడు బ్యాకప్గా. అలాగే ట్రిస్టన్ స్టబ్స్కి డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అలాగే బౌలర్స్లో చూసుకుంటే మిచెల్ స్టార్కి లుంగి ఎంగిడి, అలాగే లుంగి ఎంగిడి ప్లేయింగ్ 11లో కూడా ఆడే అవకాశం ఉంది. ఎవరి ప్లేస్ అయినా ఆడితే. ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ ముగ్గురే ఉన్నారు కాబట్టి ఫారెన్ బౌలర్స్ ఇద్దరిని ఆడించే అవకాశం కూడా ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్కి త్రిపురాణ విజయ్ మన తెలుగు ప్లేయర్ కూడా బ్యాకప్గా ఉన్నాడు. అలాగే అశుతోష్ శర్మకి సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు. మరి మీరు ఎలా ఉంటుందో డీసీ ప్లేయింగ్ 11 కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం ఇక్కడ నుంచి రాబోతున్నాయి.